సోషల్ మీడియాలో ప్రశ్నిస్తేనే కేసులు, ట్వీట్ చేస్తేనే రిట్వీట్ చేస్తేనే కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఉన్నాయి సార్. సుప్రీంకోర్టు స్ట్రిక్ట్ గా గైడ్ లైన్స్ ఇచ్చింది, నల్లబాలు వర్సెస్ స్టేట్ తెలంగాణ. దీనికి సంబంధించి కర్ణాటక కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాలని అమలు చేస్తుంది, కానీ తెలంగాణ అమలు చేయడం లేదు. దీని గురించి అమలు చేస్తాము, దాంట్లో ఏముంది సార్? భవిష్యత్తులో సార్ పోలీస్ డిపార్ట్మెంట్ అవకాశం ఉందా సార్? ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, ఎక్కడైతే శృతి మించుతుందో అప్పుడే మేము పిక్చర్ లోకి వస్తామండి. మీరు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడి అప్పుడు కూడా ఏం చర్య తీసుకో. మీ పైన వచ్చినప్పుడు కూడా మీరు కంప్లైంట్ ఇస్తే తప్పకుండా స్పందిస్తాం. నా మీద వచ్చినప్పుడు కూడా నేను చేయాలి కదా. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఉంటుంది, ప్రైవసీకి. అది మన రాజ్యాంగంలోనే ఉంది. సో తప్పకుండా మీరు ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు. మా రియాక్షన్స్ అన్ని కూడా మీరు చూస్తారు ఏ విధంగా ఉంటాయో. ఇట్ విల్ బి వెరీ రీజనబుల్. అండ్ మీరు కూడా ఆ వీడియోస్ చూసినప్పుడు మీకు అనిపిస్తుంది అవును దీంట్లో యాక్షన్ తీసుకోవాలని.